అంటే ఇక్కడ నేను అందరికీ మీలాంటి వాళ్ళకి తెలియజెప్పేదంటే ఎవిడెన్స్ ని ఎట్లా మాయం చేసిండు, స్టెప్ టు స్టెప్ ఎవిడెన్స్ ని మాయం చేసుకుంటూ వచ్చింది. ఎవరి ఎవిడెన్స్ లేకుండా నాకు అందకుండా చేసిండు సార్. ప్రతిది ఇంకా నాకు న్యాయం దొరకాలి. అప్పుడు సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేశారా? అప్పటికి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసింది సార్. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి తోటే పోయింది కాబట్టి సిద్ధార్థ రెడ్డి కంపల్సరీ అక్యూజ్డ్ కావాల్సింది అక్కడ. కాబట్టి సిద్ధార్థ రెడ్డి మాత్రం అక్యూజ్ చేసి మిగతా వాళ్ళందరినీ తప్పేసిండు. తప్పించడానికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని తీసేసారు. సిద్ధార్థ రెడ్డికి జైలు పోయిన తర్వాత మళ్ళీ 10-15 రోజులకు బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత కోర్టు ట్రయల్స్ అయిన తర్వాత సెషన్ కోర్టు ఎన్ని రోజుల శిక్ష వేసింది? 5+2 ఇచ్చింది సార్. అంటే 7 ఏళ్ల శిక్ష. 7 ఏళ్ల శిక్ష అంటే 5 ఏళ్ళు అవుతుంది సార్. ఒక సెక్షన్ కు 2 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఒక సెక్షన్ కి 5 ఏళ్ళు ఇచ్చిండ్రు. కంటిన్యూ ఉంటుంది అంటే 5 ఏళ్ళ శిక్ష వేస్తే మళ్ళీ మీరేం చేశారు? నేను హైకోర్టుకి వెళ్ళినా సార్. 2011లో వెళ్ళినా. అంటే సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేసింది సెషన్ కోర్టులో. ఇది ఎట్లా అంటే ఆత్మహత్య, సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్యకి ఎంకరేజ్ చేసిండు కాబట్టి, పాయిజన్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేసిండు కాబట్టి అతనికి ఎంకరేజ్ కింద 5 years +2 ఇచ్చేద్దాము అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే సెషన్ కోర్టు జడ్జి ఇచ్చేసిండు. దాన్ని నేను 2011లో వెళ్ళిన హైకోర్టుకి వెళ్ళి నా బిడ్డ చనిపోయింది, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయలేదు సెషన్ కోర్టులో, మీరన్నా కౌంట్ చేయండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, కౌంట్ చేసుకుంటే బాగుంటది, మాకు న్యాయం దొరుకుతుంది. ఎక్కడైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయాలి కదా, సిబిఐ కౌంట్ చేయలేదు, సెషన్ కోర్టు కౌంట్ చేయలేదు. నా బిడ్డ అత్యాచారం చేయి మర్డర్ చేయబడింది కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నేను 2011లో వెళ్ళాను సార్ కోర్టుకి. ఇంకో విచిత్రం ఏంటంటే ప్రత్యూషన్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. 2009లో చనిపోయాడు. యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎంత విచిత్రం అంటే ఇక ఏ ఎవిడెన్స్ లేకుండా క్లోజ్ చేసిరు అన్నట్టు. ఒకవేళ ఆయన ఉంటే ఆయన అక్కడ సాక్ష్యం చెప్పేటోడు ఏడా హైకోర్టులో. లేదు సార్, 2009 కంటే ముందే బతుకున్నప్పుడు పుణ్యవతి సిపిఎం పుణ్యవతి గారు ప్రజావాజ్యం కేసు వేసినప్పుడు ఆయన పిలిచారు మునిస్వామిని హైకోర్టుకి. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు, ఇది రేప్ చేసిండ్రు, అమ్మాయిని అత్యాచారం చేసిండ్రు, అమ్మాయిని మర్డర్ చేసిండ్రు, నా రిపోర్ట్ 100% కరెక్ట్, నేను బాడీని చూసి చేసిన అని చెప్పేసి చెప్పాడు. డైరెక్ట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టరే చెప్పిన తర్వాత ఆ డాక్టర్ సడన్ గా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఇక అంటే ఒక మర్డర్ తర్వాత సాక్ష్యాలు ఖతం చేయడానికి ఆ డాక్టర్ని కూడా చంపిరనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో హైకోర్టు ఏం తీర్పిచ్చింది? హైకోర్టు 2 years ఇచ్చింది సార్, తగ్గించేసింది. 5 ఏళ్ల శిక్షను 2 ఏళ్ళకి తగ్గించింది. ఇంకా వానికి న్యాయం కోసం పోయిందేమో ప్రత్యూష తల్లి, వీడికి జీవిత ఖైదు పడాలి, ఉరిదీయాలి వాడిని అని చెప్పి ఈ తల్లి పోతే, ఈ తల్లికి న్యాయం జరగకపోగా 5 ఏళ్ళు ఎట్లయితారా వానికి 2 ఏళ్ళు సరిపోతుందని 2 ఏళ్ళు చేశారు. 2 ఏళ్ళు ఇచ్చేసి సిద్ధార్థ రెడ్డి ఒక 40,000 రూపాయలు ప్రత్యూష కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. అది కేసు.